రాజకీయ నాయకులు ఎంతో మంది వైన్ షాపులు నడిపిస్తున్నారు. పొమ్మను ప్రతి టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ సినిమా థియేటర్ కో మద్యము ఏంటంటారు ఆల్కహాల్ అంటే తాగొద్దంట. మరి వైన్ షాపులు మూపియచ్చు కదా, సిగరెట్లు మూపియచ్చుగా, గంజాయి తాగుతో పట్టియచ్చుగా, డ్రగ్స్ అమ్ముతో పట్టియచ్చు కదా, వ్యభిచారం కొంపలతో పట్టియచ్చు మీడియా ఛానల్ వాడు. అట్లాంటివి అవసరం లేదు వానికి. ఎందుకంటే వాడు తిరిగి వాడు అన్నలేడు కదా, వాడు 10-20 రూపాయలు వ్యాపారం చేసుకుంటాను మీద వాడు ఏడుస్తున్నారు. మేడం ఇప్పుడు కోపం అనేది కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల నుంచి నేను ఊటకు ముందు నుంచి ఉంది. ఎందుకు ఇట్లా కొత్తగా ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు? ఇష్యూ ఏం లేదు, వానికి ఎక్కడ ఏం దొరకలేదు, అది ఒకటి దొరికించుకుంది అంతే. ఇష్యూ ఏముందాడా? నేను ఊటకు ముందు నుంచి ఉంది, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, నేను ఊటకు ముందు నుంచి ఉంది. మరి అప్పుడు ఎందుకు రాలేదు అన్న? నేను అదే చెప్తున్నా కదా, మతం అంటున్నారు కదా, మనం కూడా దర్గాకు పోవద్దు, పోవాల్సిన అవసరం లేదు. మనం వాడు బతుకుతున్నాడు, వాని పిల్లల్ని పోషించుకుంటున్నాడు, మరి వాని పోషణ ఏదో మీరు చూపియండి. మత కల్లోలం పెట్టేది మీరు. నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారా అని వ్యాపారాలు చేసుకుంటున్నారు. హిందూ గుళ్ళని గుల్లబెట్టినప్పుడు ఏమైపోతున్నారు వీళ్ళంతా? ఆ రోజు వచ్చి మాట్లాడట్లేదు. నేను ఒక కృష్ణని అని చెప్తున్నా, సనాతన ధర్మాన్ని కాపాడేటోడు అంటే నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే హిందూ ముస్లిం మధ్యలో లొల్లిలు పెట్టేటోడు కాదు. సాత్వికంతో సమాధానం చెప్పాలి, అప్పుడు ఎవడన్నా ఒప్పుకుంటాడు. అంతే తప్ప నేను ధర్మాన్ని కాపాడుతున్నా అంటే ఇన్కమ్ లేని ఎవడన్నా వచ్చి మాట్లాడుతున్నా చూద్దాం రమ్మను. సనాతన ధర్మాన్ని కాపాడేటోడు ఇన్కమ్ లేకుండా ఎవడన్నా వచ్చి మాట్లాడుతున్నా ఇప్పటి వరకు వచ్చి మాట్లాడమంటే. ఇప్పుడు కరుణాకర్ గారు ఎంతగానో మాట్లాడతారు. నిన్న మన ఇష్యూ జరిగింది, వచ్చిండా ఒక ముస్లిం అతను ఏదో చేసిందని చెప్పేసి వచ్చిండా? ఎందుకు సనాతన ధర్మాన్ని కాపాడట్లేదా? ఎందుకు కింద పేటిఎంలు, ఫోన్ పేలు, బ్యాంక్ అకౌంట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు కదా, మరి సన్నాసులకు ఎందుకు పెట్టుకోవద్దు. ఎవడో ఏదో చేస్తుండే కాదు, మనలో మనమే. ఈ తిన్నది అరగక, తాగింది దిగక, గంజాలు తాగుకుంటే అది తాగుకుంటా మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామంట. సన్నాసి ముండల వరకులారా చక్కగా అడుగుతా, మీకు ఏది తెలియదు. రాముడు ఎడగొట్టినాడ చెప్పనీకి వస్తుందా మీకు? అది చెప్పనీకే రాదు మీకు, కానీ మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. పోనీ ఒక కృష్ణని గారికి యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు బతికిండు, ఎన్ని అద్భుతాలు చేసినాడు చెప్పడాడు. ఏంటంటే నేను అద్భుతాలు చేసా అంటాడు. వాడు ఇంట్లో వాని పిల్లమే చక్కగా ఉండదు, కానీ చెప్తాడు బయటకు వచ్చి. అవసరమా? ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక క్రిస్టియన్ అయినా దేవుళ్ళని కాపాడేంత శక్తిమంతుడు ఎవ్వడు లేడు, ఎవడు కాపాడాడు. దేవుళ్ళని మనం కాపాడుతున్నారు నాయన, దేవుని మనం కాపాడేమైంది. మనం ముట్టక ముందు నుంచి ఎవడు కాపాడిండు? వాళ్ళ మీద బతుకుతున్నారు మీరు అంతే, వాళ్ళ మీద వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు తప్ప దేవుళ్ళని మనం కాపాడడం ఏంది? ఏ నుంచి కాపాడుతావు నువ్వు? ఇవాళ రేపు అసలు నువ్వు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అంటారు కదా, నువ్వు పోతే ఏమైనా చేస్తావు. మరి ఏంటి? నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు, దేవుణ్ణి ఏం కాపాడుతావురా? ఏ నుంచి కాపాడుతాడు దేవుణ్ణి? నిజంగా దేవుని కాపాడడం అంటే, దేవుని మార్గంలో నడవడం అంటే, రోడ్డు మీద ఓడన్నా ఇబ్బంది, రోడ్డు మీద పోతుంటోడని సస్తా చూస్తారా? చూడాడు. ఎందుకంటే మన చెవులకెళ్ళి 100 రూపాయలు పెట్టమని ఎవడైనా చేసినా కానీ వాడు సోషల్ మీడియాలో పెట్టకూడదని చేయమని చూద్దాం. కుక్క కనీసం కుక్కకి దెబ్బ తాకినా కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా కానీ వాడేదో సర్వీస్ చేసిన మన లైక్ల కోసం, మన ఫాలోవర్ల కోసం చేస్తాడు వాడు. నిజంగా మేము కాపాడుతున్నాం. ఎందుకు కాపాడుతున్నా అంటే లైకులు కావాలి, ఫాలోవర్లు కావాలి, అంతే. ఎవరికి ఎవరు సాయం చేయడు, కానీ నటిస్తారు అంతవరకు. అది మేము కాపాడుతున్నాం, మేము హిందువులం. ఏడున్నారు హిందువులు? వైన్ షాపుల కాడ ఉంటారు, వ్యభిచారం చేసే కాడ ఉంటారు, హత్యలు చేసే కాడ ఉంటారు, దొంగతనం చేసే కాడ ఉంటారు. కానీ ఎవరికైనా కష్టం వస్తే హిందులే కదా, హిందూ సాయం చేయమను. ఓ బాబాని కష్టం వస్తే సాయం చేయమని హిందువే కదా. పోనీ మా ఫాస్టర్ల నుంచి చేయమను. అందరికంటే ముందు ఇలా పారిపోతారు, అందరికంటే ముందు కానికలే అంటారు చూసి, అందరికంటే ముందు ఈడ పారిపోతాడు. నీకెందుకు కష్టం వస్తే నేనున్నా అంటారు, అందరికంటే ముందు ఈడ చెప్పకుండా పారిపోతాడు. మీరు సనాతన ధర్మాన్ని కాపాడతారు, మీరు ముస్లింలను కాపాడతారు, మీరు క్రిస్టియన్లుగా కాపాడతారు. ముందు మిమ్మల్ని చూసుకొని మీరు ఏడ్చుకోరి, మీ బతుకులు మీరు చక్కగా చేసుకున్న తర్వాత దేశాన్ని ఉద్ధరించడానికి రారు. వాడిని పొట్టతిప్పలకు ఏదో వాడు బండి అమ్ముకుండు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైపోయింది? బలహీనుల దగ్గరికి కాదు పోయేది, బలవంతుల కాడుకోరి. మీకు ధైర్యం ఉంటే ఆడే గెలిచి రావాలి. ఎంత పెద్ద మొగాడైనా సరే ఏమంటారు? ఇంట్లో గెలిచి బయట గెలువురా అంటారు. నువ్వు ఫస్ట్ నీది నువ్వు అడుక్కున్న తర్వాత బయట కాడుకో, ఒప్పుకుంటాం. ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. మీదే సకా లేదు, మేము ఆందికి అడుగుతాం, మేమేంది చెప్తాం. మనలో తప్పు మనం తెలుసుకొని అవతలలో తప్పు చూడాలి, అందరు యాక్సెప్ట్ చేస్తారు. వాని పొట్టదిప్పలకి ఏదో వాని పిల్లల్ని పోషించుకోనికే ఏదో చేస్తే వాడిని ఇన్స్టాలో చూడు వాంది, ఫేస్బుక్ లో చూడు వాంది, ఇళ్ళలో చూడు వాంది. అసలు యాంకర్ అది ఒక ఆడదే కదా, దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి.
అసలు మనిషేనా? నువ్వు తింటావా ఆడు తినంది అమ్ముతుండా? ఇప్పుడు మందు తయారు చేసిన మందు తాగాడా అన్న? వాడు తాగి చూసి అమ్ముతాడు. ఇప్పుడు బిర్యానీ సెంటర్ పెట్టినాడు, ఆడు తిన్నాడా? వాడు తినే కదా అమ్మేది. నేను దస వాళ్ళు దసరని పెడతాడు ఆడు. అది తెలియదు. ఫస్ట్ నువ్వు తింటావా అంటే ఆడు తిని చూపించినా కానీ అందరి ముందర యాక్టింగ్ చేస్తున్నావు అంటే మరి ఇది అట్లా చేస్తుంది మోహన్ కాడ. ఇది అట్లా చేస్తున్నట్టుంది పోయి. ఇప్పుడు వాని పొట్టని కొట్టినట్టుగా ఇది. అందుకే చెప్తున్నా, మీరు ఎవరికైనా వీక్ పర్సన్ కాడికి పోయే ముందు బలవంతుల్ని చూసుకొని అప్పుడు ఓరి. రాజకీయ నాయకులు ఉంటారు చూసినా, వైన్ షాపులు కానీ ఇవన్నీ వేసుడు చూసినా, వాళ్ళ కాడికి ఒక్కసారి పోయి అప్పుడు ఓరి అందరం ఒప్పుకుంటాం. అది చేత కాదు. మేము కాపాడుతున్నాము. వేసుకున్న బట్టలు ఉత్తుకోనికి శాతగాళ్ళు అందగొడుకులా కానీ మేము కాపాడుతున్నాం. మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. మేము హిందువులు ఏంది మొత్తం అందరి మధ్య లొల్లి పెట్టమని చెప్తున్నారు. అందరు సమాధానంగా ఉండమని చెప్తున్నారు. ఎవరైనా కష్టం వస్తే అవతలోనికి నీ కాడ 100 రూపాయలు అంటే అలా 5 రూపాయలు దానం చేయరు. 5 రూపాయలు దానం చేసినా ఇల్లు వేస్తాడు. ఇన్స్టాలో అదే రావాలి, ఫేస్బుక్ లో కనిపిస్తుందా, సెట్ అయిందా, ఓకే. దేనికి? దానిల కోసం మీరు దానాలు చేసేది. మీ దానాలు ఇన్స్టా ఓపెన్ చేస్తే సార్ ఏ పార్కుల దగ్గర చూడు, ఏడ చూడు అదే. అది రోడ్డు మీద అమ్ముకునేది ఉన్నా సరే, పిల్లని ఎత్తుకునేది అమ్ముకుంది అనుకో, దాన్ని కూడా ఆడుకోనిస్తలేరు. దాన్ని కూడా తీసారు, ఇన్స్టాలో పెడుతురు. పోనీ ఓడన్న లవర్ 2 పార్క్ వచ్చారు అనుకో, దాన్ని కూడా తీసి పెడుతురు. ఎందుకు మీకు అవన్నీ? మీది మిమ్మల్ని చూసుకోరు, మీ పిల్లలను చూసి ఏడ్చుకోరి, మీ అక్కజలను చూసి ఏడ్చుకోరి, మీ కొంపలు ఏం జరుగుతుందో మీరు చూసుకోరి. అప్పుడు పక్కన కొంపకి రారి. మీ పిల్లలు ఇప్పుడు మీరు ఇంకో దాన్ని వేసుకొని తిరుగుతారు, మీ పిల్లలు అట్లే ఊకుంటుందా? అది ఇంకొని వేసుకొని వస్తుంది. ఇద్దరు కలిసి ఒకటే కాడ వస్తారు. మన మా ఎల్పిని అట్లాదే జరిగింది. పిల్లమ్మ మొగడు ఇద్దరు కలిసి ఒకటే పోయారు. పిల్లమ్మ ఒకటి కలిసి ఇద్దరు ఒకటే పోయారు. నువ్వెందుకు వచ్చినావు అని అయిపోయా. ఇంకేమైనా ఇజ్జత్ ఉందా? నువ్వెందుకు వచ్చినావరా అన్నది. నువ్వెందుకు వచ్చినావా ఆడనే అయిపోయా. ఇద్దరు మూసుకొని ఇంటికి పోయారు. గట్లనే ఉంటది.